కేవలం ఒక ముడుపు మీ జీవితాన్నే మార్చేస్తుందా? గోడకు ఒక నాణ్యం అంటుకుంటే కోరిక నెరవేరుతుందా? 300 సంవత్సరాలుగా భక్తుల విశ్వాసానికి నిలిచిన హోస్కోటే శ్రీ కాటేరమ్మ తల్లి ఆలయంలోని ఆశ్చర్యకరమైన విశేషాలు ఇప్పుడు మీకోసం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ ఆలయంలో జరిగే కొన్ని ఆచారాలు మిమ్మల్ని నిజంగానే ఆశ్చర్యపరుస్తాయి. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు సమీపంలోని హోస్కోటేలో వెలసిన శ్రీ కాటేరమ్మ తల్లి ఆలయం గురించి ఎన్నో విశేషాలు ప్రచారంలో ఉన్నాయి. ప్రతిరోజు వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం ఈ ఆలయానికి చేరుకుంటుంటారు. పూర్వం కటేరి అనే భక్తురాలైన స్త్రీ ఈ ప్రాంతంలో జీవించేది. ఆమెకు పిల్లలు లేకపోవడం వల్ల గ్రామస్తులు ఆమెను అవమానించారు. ఈ బాధను తట్టుకోలేక కటేరి అడవిలోకి వెళ్లి మాయమైపోయింది. సంవత్సరాల తరువాత ఒక గొర్రెల కాపరి అడవిలో చెట్టు కింద నుండి ప్రకాశవంతమైన కాంతిని గమనించాడు. అక్కడ అమ్మవారి అద్భుతమైన విగ్రహాన్ని కనుగొన్నాడు. అదే కటేరమ్మ దైవిక రూపమని నమ్మి గ్రామస్తులు అక్కడ ఆలయాన్ని నిర్మించారు. స్థానికుల విశ్వాసం ప్రకారం దాదాపు 300 సంవత్సరాల క్రితం ఈ పవిత్ర మర్రి చెట్టులో కాటేరమ్మ తల్లి కొలువుదీరిందని చెబుతారు. అప్పటినుంచి ఈ ప్రదేశం మహిమగల క్షేత్రంగా భక్తుల ఆదరణ పొందుతోంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఎక్కువగా మర్రి చెట్టుకు ముడుపులు కడతారు. 9 వారాల పాటు 9 ముడుపులు కడితే తాము కోరుకున్న కోరికలను అమ్మవారు అనుగ్రహిస్తారని భక్తుల నమ్మకం. అందుకే ప్రతివారం కొత్త భక్తులతో ఈ ఆలయం కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే అందరి దృష్టిని ఆకర్షించేది అమ్మవారి అత్యంత ఎత్తైన విగ్రహం. ఆ మహారూపాన్ని చూసిన ప్రతి భక్తుడిలో భక్తిభావం మరింత పెరుగుతుందని చెబుతారు. ఇక్కడ గోడకు నాణెం అంటుకుంటే తాము కోరుకున్న కోరిక నెరవేరుతుందని చాలామంది విశ్వసిస్తారు. అందుకే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఆచారాన్ని పాటిస్తుంటారు. అలాగే నరదృష్టి, నరఘోష వంటి సమస్యలు తొలగిపోవాలని నిమ్మకాయలతో ప్రత్యేకంగా దిష్టి తీసి తొక్కించే ఆచారం కూడా ఇక్కడ ఉంది. జీవితంలోని అడ్డంకులు తొలగాలని, కుటుంబంలో శాంతి నెలకొనాలని కోరుకుంటూ చాలామంది ఈ పూజల్లో పాల్గొంటారు. తమ కోరిక నెరవేరాలని కొందరు ఆలయ ప్రాంగణంలో తాళాలు కూడా వేస్తుంటారు. కోరిక నెరవేరిన తరువాత తిరిగి వచ్చి మొక్కు తీర్చుకోవడం కూడా ఇక్కడి సంప్రదాయంగా కొనసాగుతోంది. అమావాస్య, పౌర్ణమి రోజులలో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఆ రోజుల్లో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. కొంతమంది భక్తులు ఇక్కడ ప్రత్యేకమైన పసరుమందు కూడా ఇస్తారని చెబుతుంటారు. దీనిని తీసుకోవడానికి కూడా చాలామంది భక్తులు వస్తుంటారు. భక్తుల విశ్వాసాలు, ఆలయ సంప్రదాయాలు, అమ్మవారి మహిమలు ఈ క్షేత్రాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. మీరు కూడా హోస్కోటే కాటేరమ్మ తల్లి ఆలయాన్ని దర్శించారా? మీకు ఎలాంటి అనుభవం ఎదురైంది? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి అరుదైన దేవాలయాల విశేషాలు, పురాణ కథలు, ఆధ్యాత్మిక సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో తప్పకుండా పంచుకోండి. అమ్మవారి ఆశీస్సులు అందరికీ లభించాలి.